అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంటికి మా అక్క కూతురు అంటే కొత్త జంట రాబోతుందండి. కాబట్టి టిఫిన్కి నేను ఏ వంటలు చేశాను, అలాగే ఈరోజు ఎగ్జిబిషన్ కూడా వెళ్ళాం కాబట్టి అక్కడ విశేషాలన్నీ చూపించబోతున్నాను. సో ఉదయము లేవంగానే ఫస్ట్ స్నానం చేసి పూజ చేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి పూజ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఈరోజు వంటలు వచ్చేసి ఇడ్లీ, వడ, పొంగలి, చట్నీ, సాంబార్ చేయబోతున్నాను. అయితే నేను ఎక్కువ శాతం కొబ్బరిని ఇలాగ స్టవ్ మీద పెట్టి కాల్చుకుంటూ ఉంటానండి. ఇంకా ఆ తర్వాత పక్కన పల్లీలు వేయించుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మాత్రం సాంబార్కి పెట్టుకున్నాను. అలాగే ఇంకా ఇక్కడ మాత్రము ఇడ్లీకి చూసారా ఎంత బాగా పొంగింది కదా. ఇంకా ఇప్పుడైతే నేను సాంబార్కి పెడుతూ ఉన్నానండి. సో మొన్న మన సబ్స్క్రైబర్ ఒక టిప్పు చెప్పారనమాట. మీరు కరెక్ట్గా ఎసురు పోసేసి వాటిలో పసుపు వేసేసి ఆ తర్వాత ఇలాగా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ తీసి ఈ విధంగా మనం మూత పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు కొంచెం ఆవిరి వచ్చేంత వరకు అలాగనే ఉండాలంట. ఇంకా అంత లోపల అని చెప్పేసి నేను ఈ విధంగా పల్లీలు వేయించుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూసారా ఆవిరి వస్తూ ఉంది చూడండి. అప్పుడు మూత ఇలాగ తీసేసి వాటిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టాలంటండి. ఇంకా ఇలాగా మూత పెట్టేసి ఇప్పుడు విజిల్ పెట్టేయాలన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే సాంబార్కి పెట్టుకున్న, పొంగలికి పెట్టుకున్న ఇదే విధంగానే పెట్టుకుంటే మీకు ఎక్కడ పొంగదు అని చెప్తూ ఉన్నారు. సో సక్సెస్గా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడింది. సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఆ తర్వాత పల్లీల పొట్టు అయితే ఎప్పుడైనా కూడా చెరుగుతే మనకి పొట్టంతా పట్టుకుంటుంది, సింకులో వేసినా కూడా మనకి అది నీళ్ళ ద్వారా కూడా సరిగ్గా వెళ్ళదని చెప్పేసి ఇలాగా నేను జాలిగంటతో ఈ విధంగా అనేసి పల్లీలన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడ పాలు, అలాగే చట్నీకి పచ్చి కొబ్బరి చట్నీ అంటే అందరూ చేసుకునేదే కదండి. పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, ఆ తర్వాత పుట్నాలు, కొంచెం అల్లము, చింతపండు, అలాగే ఉప్పు ఈ విధంగా వేసేసి మొత్తము మిక్సీ పట్టేశాను. చాలా మెత్తగా పడతానండి నేను మాత్రము. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా వడకి అలాగే సాంబార్లోకి కొంచెంగా ఆనియన్స్, పచ్చిమిర్చి అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా కరెక్ట్ టయానికి అయితే పెద్దవాళ్ళకి కాఫీ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక సైడ్కి కాఫీ పెట్టేసుకున్నాను, ఒక సైడ్కి పాలు పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మిక్సీ పట్టేశానండి, పోపు కూడా పెట్టేశాను అనమాట. చూడండి పల్లీల చట్నీ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా సాంబార్కి ఎక్కువ శాతం మేము ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా బాగా మగ్గిన తర్వాత కొంచెంగా ఇలాగ మునక్కాయలు ఉంటే వేసేసాను, లేకుంటే అవసరం లేదండి. ఈ విధంగా ఉప్పు, కారము, సాంబార్ పౌడర్ వేసేసి బాగా మగ్గించి ఆ తర్వాత పప్పు బాగా ఉడికిపోయింది కదా, ఆ పప్పును ఎనుపుకొని వచ్చి ఇందులో వేసేసాను. చింతపండు పులుసు మాత్రం కంపల్సరిగా వేస్తాను, అలాగే కొంచెం బెల్లం వేస్తానండి. ఇంకా మునక్కాయలు బాగా ఉడికేంత వరకు ఉడికిస్తానన్నమాట. సాంబార్ కూడా కొంచెం చిక్కగానే చేసుకుంటాను. అయితే ఇవన్నీ అక్కడ రెడీ అంటే ఉడుకుతుంది సాంబార్ కాబట్టి సరే పొంగలి ఎంతసేపు అవుతుంది అని చెప్పేసి 1 కప్పు రైస్, అలాగే 1 కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ రెండింటిని నీట్గా కడిగేసి ఒకటికి 5 చొప్పున ఒక 10 కప్పుల నీళ్ళు అయితే పోసేసానండి. పోసిన తర్వాత వీటిలో మనం ఏం చేయాలంటే పాత బియ్యం అయితే 1 కప్పు ఎక్స్ట్రా పోసుకున్నా పర్వాలేదండి, 1కి 6 పోసినా కూడా పొంగలి బాగుంటుంది. అలాగే ఇప్పుడు నవరాత్రులలో కట్ట పొంగలి అంటాం చూడండి, ఆ కట్ట పొంగలి కూడా ఇలాగనే చేస్తారనమాట. సో ఇది 1 గంట పాటు నానితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ కొత్తిమీర మనకి సాంబార్లోకి కావాలి, వడలోకి కావాలి అని చెప్పేసి పొంగలిలోకి కాస్త ఎక్కువగానే నీళ్ళలో నానబెట్టి ఒక రంధ్రాలు ఉన్నటువంటి బౌల్లో పెట్టేశాను. ఇంకా మనం వడకు రుబ్బుకోవాలండి.
నేనైతే వడకి ఎప్పుడైనా కూడా 4-5 గంటలు నానబెట్టుకుంటాననమాట. ఎందుకంటే ఎక్కువ శాతం నైట్ పడుకోవటం చాలా లేట్‌గానే పనుకుంటున్నాము. అందులో మరుసటి రోజు షూట్ ఉందంటే కంపల్సరీగా ముందు రోజే సెల్లులలో ఏ వీడియోస్ అన్నీ ఉండేటివన్నీ హార్డ్ డిస్క్‌లో వేసుకుంటాం కాబట్టి కాస్త లేటే అవుతుందండి. పనుకునేటప్పుడు 12:30కు నేను నానబెట్టాననమాట మినపప్పు. మినపప్పు బాగా నానితే వడలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. సో, వడలల్లో చూసారు కదండీ! కొంచెం అల్లము, కొంచెం ఉప్పు వేసేసి రుబ్బిన తర్వాత మొత్తం మినపప్పు నానబెట్టుకున్నటువంటి మినపప్పు వేసేసి ఇలాగ రుబ్బేసి ఆ తర్వాత మనకేంటంటే కొన్ని పప్పు పక్కకైతే తీసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే సాంబార్ ఉడికిపోయింది కదా అని చెప్పేసి బాగా ఉడికినటువంటి సాంబార్‌లో టేస్ట్ అంతా చూసుకొని అన్నీ సరిబలంగా ఉన్నాయని చూసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా ఆ తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము, పెసరపప్పు వాటిలో నేనేం చేశానంటే ఈ విధంగా పసుపు, జీలకర్ర అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసేసి ఇందులో వేశాను. అలాగే కొంచెం మిరియాలు, ఉప్పు, అలాగే నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి. కానీ నెయ్యి వేస్తే టేస్ట్ మరింతగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత కరివేపాకు కూడా వేస్తే ఆ నీళ్ళల్లో ఉడకటం వల్ల మనకు ఫ్లేవర్ అనేది భలే వస్తుంది. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసి మనము సాంబార్కి పప్పు ఎలాగా ఉడికించామో అదే విధంగానే ఆ టిప్పు ప్రకారమే నేను పొంగలికి కూడా ఉడికించుకున్నానండి. ఇంకా ఇప్పుడు చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగా మనకి పులిసిపోయింది కదా, ఇలాగా చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత మనకు పొంగలిలోకి ఏం చేయాలి, మనం జీలకర్ర, మిరియాలు ఈ విధంగా దంచుకుంటున్నాను. కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత వీటితో పాటే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే టైము మనకు వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అందులోనే వేసేసి ఈ విధంగా కచ్చా పచ్చగా దంచేసాను. ఇంకా ఒక సైడ్ ఏమో పొంగలి ఉడుకుతూ ఉంది, ఒక సైడ్ ఏమో ఇడ్లీకి పెట్టేశాను. ఇంకా మెయిన్‌గా ఏంటంటే ఈ టిప్పు చెప్పిన సబ్స్క్రైబర్‌కి మాత్రం మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమీ లేదండి, మనము ఆవిరి వచ్చేంత వరకు ఆగి ఆ తర్వాత మూత తీసేసి నూనె కానీ నెయ్యి కానీ వేసేసి ఆ తర్వాత విజిల్ పెడితే చక్కగా విజిల్ వచ్చినప్పుడు మనకు పొంగదు, అంతే కదండి. ఇంకా ఆ తర్వాత ఇడ్లీకైతే ఇలాగ మొత్తం పిండి కొంచెం నిండుగానే వేసేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలలో మనం పెట్టేటప్పుడు ఆవిరి వచ్చేటప్పుడు మాత్రమే ఇలాగ పెట్టామనుకో కింద ప్లేట్ అనేది మనకు తడి కాదండి. చాలామంది ఈ ఇడ్లీ పాత్రలో మాకు కింద ఇడ్లీలు తడి ఉన్నాయి అని అంటున్నారు. ఏమీ కాదండి, నీళ్ళు ఎక్కువగా పోసుకోకుండా ఒక పెద్ద గ్లాస్ మీద నీళ్ళు పోసేసుకొని ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇంకా ఇక్కడ పొంగలికి అనమాట ఇదే పెన్నమే, అంటే మనకు ఎక్కువగా అంట్లు పడతాయని చెప్పేసి నేనైతే పెన్నాలు 1-2 సార్లు వాడుతూ ఉంటాను. మీరు కూడా అంతేనా అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఇడ్లీలు బాగా ఉడికిపోయాయి చూడండి, అసలు ఎంత లావుగా వచ్చాయంటే భలే వచ్చాయండి. మామూలుగా 1కి 3 మామూలుగా ఇడ్లీ రవ్వ పోసేది, కానీ ఈసారి ఎక్స్ట్రా మా పెద్దక్క ఏం చెప్పిందంటే కొంచెం సగ్గుబియ్యం, కొంచెం అటుకులు వేసేసి రుబ్బు, ఇడ్లీలు సూపర్గా వస్తాయని చెప్పింది. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇక్కడైతే ఆ పనులన్నీ అయిపోయే లోపల ఇక్కడ మాత్రము వడకు ఈ విధంగా రుబ్బుకుంటున్నానండి. వడకు రుబ్బేటప్పుడు కూడా ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ రుబ్బుకున్నామనుకో పిండి ఎక్కువగా ఒదుగుతుంది. మనకు వడలు అనేది చిన్నగా వేసినా కూడా ఇంత బూరెల్లాగా పొంగుతాయండి, అస్సలు భలే ఉంటాయి అన్నమాట. నేను టిప్పు చూపించాను చూడండి, నీళ్ళల్లో వేస్తే వడపిండి కిందికి పోయిందనుకో అది పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడైతే నీళ్ళలో వేసామో టక్కున పైకి వచ్చిందో అది పర్ఫెక్ట్ అనమాట. ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ పోపులో మాత్రము పొంగలిలో ఇక్కడ మనము ఏమేమి వేసాము, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, పోపు గింజలు, శనగపప్పు, వాటితో పాటుగా జీడిపప్పు ఎక్కువగా వేసేసి మనం దంచుకున్నాం కదా జీలకర్ర అలాగే మిరియాలు, అల్లము అవన్నీ కలిపి వేయించి ఇందులో వేసేసాను. ఇందులో వేసేసినప్పుడు జీడిపప్పు బాగా దూరగా వేగితేనే మనకు పొంగలి టేస్ట్ అనమాట. చూసారు కదండి పొంగలి ఎంత బాగుంది కదా, హాట్ బాక్స్లో వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇడ్లీలు తీసి ఒక బాక్స్లో వేసేసాను. చాలా ఫాస్ట్గా చెప్తున్నానండి, ఎందుకంటే ఈ వంటలన్నీ చాలాసార్లు చూపించాను. కానీ మనము కొత్తగా చుట్టాలు ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా మనము టైం మేనేజ్ చేసామనుకో చక్కగా ఎన్ని వంటలైనా చేయొచ్చండి. అదనమాట. పొద్దున ఇంత పని ఉన్నా కూడా నేను ఇంత ఫాస్ట్గా చేశాను అంటే మనకు ఒక ప్లానింగ్ అనేది ఉంటేనే ఎన్ని వంటలైనా చేస్తామండి. ఇంకా ఇప్పుడు వడలోకి ఏంటంటే మామూలుగా వీటిలో మా పచ్చిమిర్చి ఫస్ట్ బాగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఆల్రెడీ వడ చేసుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేస్తాము, చూసుకొని వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డలు కూడా కట్ చేయకుండా ఈ విధంగా వేసి కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకున్నామనుకో ఆడ ఒక పని తగ్గిపోయా, అంతే కదండి. ఉల్లిగడ్డలు కట్ చేసామనుకో సన్నగా చాలా టైం పడుతుంది, మిక్సీ పట్టామనుకో ఈజీ అవుతుంది, అంతే కదండి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా జీలకర్ర అలాగే మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము కొత్తిమీర వేసేసి బాగా కలిపి ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి
కొత్తిమీర వేసేసాము. అలాగే మనము గ్రైండర్లో వేసేటప్పుడు నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు కొంచెం పక్కకు తీసిపెట్టి ఇలాగ వేస్తానండి. అలా వేస్తేనే మనం వడ తినేటప్పుడు ఆ మినప్పప్పు అనేది భలే మంచి టేస్ట్ అనమాట. సో ఈ విధంగా చేసుకుంటానన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి వడ వేస్తూ ఉన్నాను. నేను కొన్ని వడలు మాత్రమే వేసేసానండి, ఎందుకంటే మాకు టైం అవుతుంది. ఎగ్జిబిషన్కి మా అక్క వాళ్ళు అంటే బనియాన్పల్లి నుంచి మా అక్క వస్తుందనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. నేనైతే వడ వేసేటప్పుడు మనకు చేతులు ఇలాగ తడి వేసేసుకొని ఈ విధంగా పిండిని ఇలాగా గిన్నెకు అనేస్తే మనకు రౌండ్గా వస్తుంది. ఈ విధంగా అనేసి ఇలాగ వేస్తూ ఉంటానన్నమాట. నాకైతే వడ వేయటం కానీ బజ్జీ వేయటం కానీ చాలా ఇష్టము, చాలా బాగా చేస్తానండి. మిగతా వంటలు అంత పెద్దగా రాకపోవచ్చు అనుకోండి, ఇలాంటివి అయితే చాలా బాగా చేస్తానన్నమాట. అక్కడ చూడండి అసలు వడలు ఎంత లావు అయ్యాయో. మీకు నిజంగా ఎంత క్రిస్పీగా వచ్చాయంటే నేను ఎక్స్ట్రాగా దాంట్లో ఏ బియ్యం కానీ ఏమీ వేయలేదండి. ఇక్కడ టిప్ అంతా మినప్పప్పు కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా నీళ్ళు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ పట్టుకోవాలి. జస్ట్ ఆ నీళ్ళల్లో వేసినప్పుడు పైకి లేసిందనుకో వడలు ఎట్లా వేసినా కూడా టేస్ట్ వస్తాయండి, అంత బాగుంటాయి అన్నమాట. చాలామంది అలసంద వడలు ఇష్టపడుతూ ఉంటారు. నాకైతే మినప వడలే ఇష్టమండి. మీకు ఏ వడలు ఇష్టము, అలాగే ఇడ్లీలోకి కాంబినేషన్గా ఏ వడలు బాగుంటాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే వడలు 2 వాయిలు మాత్రమే వేసేసానండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ సౌండ్ చూపిస్తూ ఉన్నాను చూడండి, కరకరలాడే వడలు. అసలు లోపలైతే ఎంత బాగా కాలినాయంటే పొరలు పొరలుగా కాలేయండి, అంత బాగా వచ్చాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా వడలు. తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత చూపిస్తూ ఉన్నాను, అంటే వడలు కొంచెం వేసాను కదా, అవి వంటగదిలోనే పెట్టేశాను అనమాట. ఇంకా మా అల్లుడు వచ్చిన సందర్భంగా, అంటే కొత్త జంట వచ్చిన సందర్భంగా ఈ విధంగా సాంబారు, అలాగే పప్పుల చట్నీ, వాటితో పాటుగా ఇడ్లీలు, అలాగే పొంగలి, ఈ విధంగా అన్నీ రెడీగా చేసి పెట్టానండి. ఇంకా ఆ తర్వాత మా అమ్మాయిని చూసారు కదండి మీరు, మా అక్క కూతురు పెద్దామె అనమాట, కొత్త జంట. నేను ఒక్క వాయి మాత్రమే వేసాను, తర్వాత వీళ్ళే వేసుకున్నాను. మా అల్లుడు చెల్లేచింది, అల్లుడు గారు అల్లంతా తీసుకొని నేను చూసుకుంటాను. అసలు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. నిజంగా దగ్గర వాళ్ళతో బంధము పెంచుకున్నామనుకో ఇంకా మనకి మొహమాటం ఉండదు. అసలు కొత్త అల్లుళ్ళు అయితే ఏమబ్బా ఏమనుకుంటారో ఏమో అని భయం ఉంటుంది. అలా కాకుండా మా పిన్ని కొడుకే కాబట్టి, అందులో మా ఇంటి ఆడపడుచు మనవడు కాబట్టి, మా అక్క వాళ్ళకి సొంతం ఆడపడుచు కొడుకు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడంగానే కడుపు నిండిపోయిందండి. ఎందుకంటే భయంతో కూడినటువంటి ప్రేమ వద్దండి. హ్యాపీగా అప్పటిలాగానే అప్పటి తరంలో ఉన్నట్టు ఒకరికొకరు బంధాలు ఇచ్చిపుచ్చుకోవడమే మంచిదేమో అనిపించిందండి. ఇంకా నేను వెళ్ళొస్తానమ్మా, నాకైతే చాలా బాధగా ఉంది. నాకేంటంటే అన్ని వంటలు చేసిన తర్వాత హ్యాపీగా కూర్చోవాలి, తినాలి, మాట్లాడుకుంటా, ఇలాగా నేను ఇష్టపడతానన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్ సరిత, రాధ, అలాగే మా బంధువులం అందరము కలిసి ఈ విధంగా వచ్చాము. అక్క ఉండి నేను వేస్తానులే వడలు, మీరు వెళ్ళండి, బనియాన్పల్లి అక్క వస్తుంది కదా ఇందిరక్క, మీరు వెళ్ళండిలే ఫస్ట్, అక్క వచ్చేసరికి మీరు రెడీగా ఉండండి అని చెప్తే వెళ్ళిపోయాను. సో ఈ విధంగా అందరూ వచ్చేసారు. చూశారు కదండి మా అక్కని. మామూలుగా మొన్న వీడియోలో వరలక్ష్మి రథం వీడియోలో చాలామంది చూశారు, మినిస్టర్ అంటే ఏ దానికి మినిస్టర్ అండి, ఎవరండి, ఏ ఊరండి అని అడుగుతూ ఉన్నారు. ఎవరో కాదండి, బీసీ జనార్దన్ రెడ్డి గారు మినిస్టర్ అనమాట. సో రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే మౌలిక సదుపాయాల పెట్టుబడులండి, వాటికి మినిస్టర్ మా బావగారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. అలాగే వాళ్ళ వైఫ్ వచ్చేసి బీసీ ఇందిరారెడ్డి గారు. రెడ్డి సారీ కట్టుకున్నవారు మా అక్కగారండి. ఈ విధంగా ఒక పండగలాగా ఎగ్జిబిషన్లో ఓపెనింగ్ చాలా బాగా జరిగిపోయింది అనమాట. అక్క వస్తుంది అని చెప్పేసి మా బంధువులందరము చాలామంది వచ్చేసాము. ఇంకా అందరూ రిబ్బన్ కటింగ్ చేసేసారు. హ్యాపీగా అందరం ఒకరి తర్వాత ఒకరము ఇలాగ చూస్తూ ఉన్నామన్నమాట. సో అందులో మా అక్క ఏంటంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి నాకు చాలా సంతోషం అండి. వస్తుందంటే ఎంత ఉదయమే లేసానో అంత ఫాస్ట్గా వంటలు చేసేసి వాళ్ళకు ఇంట్లో సమకూర్చి ఆ తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చేసాను. ఇంకా అక్క ఏమంటుందంటే ఫస్ట్ ఒకసారి ఒక రౌండ్ అంతా చూసేద్దాము, ఆ తర్వాత నచ్చినవి తీసుకుందాం అని అంటూ ఉంది. సరే అక్క చూస్తూ ఉండండి అని చెప్పేసి వరుసగా ఇలాగా మంత్రి ఫరూక్ గారు, అలాగే శబరి గారు, ఈ విధంగా మా అక్క అందరు కలిసి చూసుకుంటూ వెళ్ళారు. నేను మాత్రం వెనకిల్లా, నేను మా పెద్దక్క, మీకు అందరికీ తెలుసు కదండి మా బనియాన్పల్లి అక్క వాళ్ళు అనమాట. మా పెద్దత్తకి 4 కొడుకులు అయితే పెద్దవాళ్ళు 2, పెద్దక్క, రెండో అక్క మాత్రం వచ్చారు, ఇంకొక అక్క రాలేదండి.
ఇంకా అంతా చూసిన తర్వాత మా అక్క వాళ్ళు కూడా అక్కడ టిఫిన్ చేసేసి వచ్చి ఇక్కడికి వచ్చారు. మా సొంతం అక్క, అలాగే మా చెల్లి, ఇంకా మా ఇంకొక లక్ష్మి అక్క, అందరు అక్క వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కాదర్ అన్న వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటక్క అని అడుగుతూ ఉన్నారు. నేను ఈ విధంగా చెప్తూ ఉన్నాను. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం చాలా మంది వస్తారు, కానీ పోయినసారి కన్నా ఈసారి చాలా బాగుంది. అందరూ కొనుక్కునే విధంగా ఉంది. అలాగే చాలా మంది డైమండ్ ఎగ్జిబిషన్ అంటే రేట్ పెట్టాలి అది ఇది అనుకుంటారు. అలా కాకుండా మనకు 5,000 నుంచి లక్షల వరకు కాబట్టి అందరూ రావచ్చు, తీసుకోవచ్చు, మనకి నచ్చినవి వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. మేము చిన్నప్పటి నుంచి ఫస్ట్ అన్నవాళ్ళు అప్పటి నుంచి మాకు అన్నవాళ్ళు ఫ్యామిలీ కాబట్టి మేము ప్రతి సంవత్సరం వస్తాము ఎగ్జిబిషన్కి, ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపోతాము. ఇంకా ఆ తర్వాత ఇంకొక నగ వేసుకొని చూస్తూ ఉన్నానండి. ఇది రెడ్ శారీకి కదా మ్యాచింగ్ బాగుంటుంది అక్క, ఒకటి వేసుకొని చూడని అంటూ ఉన్నారు. కానీ నాకు అంత పూసలవి నచ్చవండి. ఇంకా ఆ తర్వాత అక్కకు చెప్తూ ఉన్నాను, ఒక 2 జతల కమ్మలు తీసి పెట్టాను అక్క, చూపిస్తాను చూడు అని చెప్పేసి ఇక్కడ కొన్ని మనం సెలెక్ట్ చేసుకునేటివన్నీ ఇక్కడ పెట్టాము. అలాగే అక్కకి ఏంటంటే పెండెంట్స్ కావాలని అడిగిందనమాట, మామూలుగా డైమండ్స్లో. సో ఇంకా ఆ డైమండ్స్వి చూడాలని చెప్పేసి, మామూలుగా ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే కన్నా గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్ అండి. కాబట్టి ఇక్కడ మనకు హ్యాపీగా అన్నీ ఉంటాయి. కూర్చొని మనము అంటే ఇప్పుడు డైమండ్వి మామూలుగా పెండెంట్ ఉంటే గానా అక్కడైతే మామూలుగా వరుసగా పెట్టే వాటిలో అయితే లేవండి. ఇక్కడ కూర్చొని మనం అడగాలన్నమాట. సరే కొన్ని చూసేశారు. ఇంకా ఆ తర్వాత మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు కానీ అలాగే చీరల షాపింగ్ చేయాలనుకున్నా మనం ఇంటి దగ్గర ఒక మైండ్ సెట్తో రావాలండి. ఏం తీసుకోవాలి ఈరోజు, నల్ల పూసల దండలు తీసుకోవాలన్నా, కమ్మలు తీసుకోవాలన్నా, పెద్ద కమ్మలు తీసుకోవాలన్నా, పిల్లల కమ్మలు తీసుకోవాలన్నా, ఇలాగ మనం అనుకొని ఒక మైండ్ సెట్తో వచ్చామనుకో హ్యాపీగా అవే సెలెక్షన్ చేసుకుంటామండి. సరేలే మనం ఏదో ఒకటి తీసుకుందాము అసలు వద్దు అని అనుకున్నప్పుడు జస్ట్ అలాగ చూసి వెళ్ళటం మంచిది. లేదు కంపల్సరీగా ఇవి తీసుకోవాలని అనుకునేటప్పుడు ఇలాగ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనకు నల్ల పూసల దండలు సింపుల్గా చాలా బాగున్నాయండి. అలాంటప్పుడు ఏంటంటే నల్ల పూసల దండ సెలెక్ట్ చేసేసుకొని మనము దానికి తగ్గట్టు కమ్మలు తీసుకోవాలి. సింపుల్గా ఉన్నటువంటి కమ్మలు ఉన్నాయి, మనకు 10,000 నుంచి ఉన్నాయండి. అవి కూడా ఎంత ముద్దుగా ఉన్నాయంటే కమ్మలు, మనం అప్పట్లో శ్రీదేవి ముక్కరాయని కొంచెం పెద్దవిగా ముక్కరాలు పెట్టుకుంటూ ఉంటారు చూడండి, మా అత్త కూడా పెట్టుకుంటూ ఉంటుంది. అలాంటివే కమ్మల మోడల్ అనమాట. మనము 2 తీసుకున్నామనుకో అవి ముక్కరాల టైపులో కూడా పెట్టుకోవచ్చండి. అంత బాగా సన్నగా వెరైటీగా నాకైతే కమ్మలు నల్ల పూసల దండలు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. వాటి కోసమైనా వెళ్ళాలేమో అనిపించింది. ఇంకా చిన్న చిన్న కమ్మలు మాత్రం లాస్ట్ ఇయర్ మా పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి తీసుకున్నాను. నేనైతే మాత్రము నాకు పెద్ద కమ్మలే కావాలని వెళ్ళానండి. ఇవంతా ఊక అలా చూస్తూ ఉన్నాను. సరే మా చిన్నమ్మాయికి ఏమన్నా సెట్ అవుతాయేమో. మా చిన్నమ్మాయి ఏంటంటే మరీ బొర్రలు సన్నగా ఉన్నాయండి. అసలు మొన్న పెళ్ళప్పుడైతే చాలా ఇబ్బంది పడింది అనమాట పెద్దవి పెట్టుకోవడానికి అని చెప్పేసి సన్న కమ్మలు ఉన్నాయేమో అని చూస్తూ ఉన్నాను. అలాగే కొంచెం మనకు పెద్ద పెద్దగా ఉన్న వాటిలో నేను కూడా కమ్మలు ఉన్నాయి, అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైనా ఎగ్జిబిషన్కి రావాలి అని అనుకునే వాళ్ళు రేపు మాత్రమే ఉంటుందండి. కాబట్టి తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు కావాలని అనుకునేటివి కొనుక్కోండి. ఇంకా ఆ తర్వాత పెద్దవి డైమండ్ నెక్లెస్లు చూస్తూ ఉన్నానండి. కొన్ని ఏంటంటే కొనుక్కోలేము, మనసుతో చూసి ఆస్వాదించాలి అనేది నా టైప్ అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ ఏంటంటే కానీ ఎక్కువగా పెద్దవి పెట్టిండే వాళ్ళు అనమాట. నేను అన్నాను, అన్న ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళు ఇంత పెద్ద పెద్దవి ఎవరు తీసుకుంటారు, ఎవరో మనకు 100లో 2 3 4 తీసుకుంటారు, మాకు తగ్గట్టుగా పెట్టండి అని చెప్తే ఈసారి కరెక్ట్గా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఇలాగ సెలెక్ట్ చేసి పెట్టారనమాట. ఇంకా పూసలవి మామూలుగా పెండెంట్ ఉండి ఇలాగా ఉన్నాయి చూడండి, అవైతే నాకెందుకో క్రీమ్ కలర్ లేదు, తెల్లగా ఉందన్నమాట పూస అని చెప్పేసి నాకైతే అంత బాగా నచ్చలేదండి. ఒక్కొక్కటి సింపుల్గా నెక్లెస్లు చిన్నవి మనం పెళ్ళిళ్ళప్పుడు కానీ పెళ్లి కూతుర్లకు కొనిచ్చేటప్పుడు ఇటుగా ఇవ్వటానికి అయితేనేమి, అలాగే మనకు ఉన్నంతలోనే ఒక్కొక్కసారి ఏంటంటే డైమండ్ది ఒక్కటన్నా పెట్టుకోవాలబ్బా. నేనైతే ఫస్ట్లో ఇలాగ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ముక్కురాయన్నా డైమండ్ది కొనుక్కోవాలి అని అనుకునేదాన్నండి. అలాగా ముక్కురాలు కూడా వచ్చినప్పుడల్లా ఒకటొకటి కొనుక్కునేదాన్ని. 5,000 6,000 పడ్డాయి అన్నమాట. అలాగా ఒక చిన్న నెక్లెస్ డైమండ్ది ఉంటే బాగుంటుంది అని అనుకునేది ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఇలాగ చిన్న చిన్న నెక్లెస్లు మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకా అన్న వాళ్ళు మాత్రము మొత్తం అంతా ఇక్కడ ఉండేది మాత్రము అన్సరన్ అండి.
బయట మీరన్న అందరు కలిసి చూసుకుంటూ ఉన్నారు. కొంతమందికి విడమర్చి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే కృష్ణ డైమండ్ వాళ్ళది ఉంది, అలాగే అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళది కూడా డైమండ్ ఉందండి. 2 ఉన్నాయి కాబట్టి మనం ఎవరిది తీసుకున్నా హ్యాపీనే. ఇంకా ఆ తర్వాత ఇక్కడ బ్రాస్లెట్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూడండి, కొంతమంది ఏంటంటే నల్ల పూసల దండలు కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు నల్ల పూసల చెయ్యి నుండి వాటికి చిన్న డాలర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే అక్కడక్కడ నల్ల పూసలు ఉండి మొత్తం గోల్డ్ ఉంటే బాగుంటుంది కదా అని కొంతమంది అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తారు కాబట్టి ఎవరికి తగ్గట్టుగా అలాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, గోల్డ్లో అక్కడక్కడ నల్ల పూస ఉండింది. నేను చాలాసార్లు లాస్ట్ ఇయర్ కూడా నేను మామూలుగా ఇట్లాగానే ఎగ్జిబిషన్కి వచ్చి నల్ల పూసల దండ తీసుకున్నాను. అందరికీ నచ్చిందండి, చాలా బాగుందండి విజయ్ గారు అని అన్నారనమాట. ఈసారి నేను నల్ల పూసల దండ తీసుకోవద్దు అనుకున్నానండి, ఎక్కువగా ఉన్నాయి, ఇంకా చాలు. కమ్మలు అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు. పిల్లలు పెద్దగా అవుతున్నారు, చిన్న చిన్న నెక్లెస్లు అంటే మనం అసలు పెట్టుకోలేమండి అని చెప్పి నేను మామూలుగా తాళి చైన్ చాలాసార్లు చూపించాను చూడండి. అది అలాగా మనం చేయించుకుంటే బాగుంటాయి అని చెప్పేసి అలాగా చేయించుకున్నాను. ఇంకా ఇక్కడ మాత్రము డాలర్లు చాలా బాగున్నాయండి, కొంచెం పెద్దగా కమ్మలు, అలాగే రింగ్స్, ఈ విధంగా అన్నీ ఇక్కడ సెట్ చేసి పెట్టారనమాట. ఇంకా ఇవి చూడండి, పెద్దగా ఉన్నాయన్నమాట డైమండ్వి. ఇవి మనం చూడాల్సిందే తప్ప ఎన్నడూ కొనుక్కోవాలా ఏంటబ్బా అని మనసులో అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇవి మినీ సైజ్ అనమాట. ఇవి 3 in 1గా 2 in 1గా అట్లాగా వేసుకునే విధంగా ఉన్నాయన్నమాట. టోటల్గా ఎగ్జిబిషన్లో అయితే పూర్తి ఎక్కువగా పెద్ద పెద్ద ఉన్నాయని అనుకోకుండా మనకు తగ్గట్టుగానే పెట్టారండి. అందుకే నాకు ఈసారి చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా ఇక్కడ చూడండి, కమ్మలు అని చెప్పాను కదా, నేను ఎక్కువ శాతము పాతవి మాత్రమే ఇష్టపడతానండి అని చెప్పేసి సరే ఈ కమ్మలు చూద్దాము, ఫస్ట్ నుంచి అంతా చూసుకుంటూ వెళ్ళాం కదా అక్క వాళ్ళందరము, ఇంకా అంతా తిరిగేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చానండి అని చెప్పేసి కమ్మలు పెట్టుకున్నాను. బాగున్నాయి అంటే అందరు బాగున్నాయి అని చెప్పారు. అయితే వాటిలో డిజైన్స్ 2 రకాలు ఉన్నాయండి. వంపులుండి ఒక సెట్టు, ఒకటి రౌండ్గా ఉందన్నమాట. సరే ఇంకా నేను రౌండ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి రౌండ్ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి కమ్మలు. ఇంకా ఇక్కడ 2 జతలుగా ఈ 2 కమ్మలు పెట్టాను చూడండి, ఆ కమ్మలు తీసుకున్నాను. పక్కది మాత్రం వంపులు అయితే తీసుకోలేదండి. దాంట్లో మనకి గ్రీన్ రాయి డామినేషన్ చేస్తుందన్నమాట. అంతా వైట్ ఉండేదైతే మనం వేటికైనా వేసుకోవచ్చు, మళ్ళీ మ్యాచింగ్ అనుకోకుండా అట్లాంటి కమ్మలు తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా అల్లుడి గారిది మామూలుగా సోమవారం బర్త్డే ఉందన్నమాట. ఇంకా అని చెప్పేసి రింగ్ తీసుకుంది రారా అని చెప్పి హ్యాపీగా తీసుకొని రా సూరి రారా అని కూడా అనకూడదంటండి, కాబట్టి రా సూరి తీసుకుందిరా అని చెప్తూ ఉన్నాను. వద్దత్తయ్య అని అంటూ ఉన్నాడు అనమాట. సరే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ మా అన్న మీరన్న అందరు కలిసి ఏం బాబు బాగున్నావు అని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మా బంధువులే ఉన్నారండి, సుభాష్ నెక్క ఇలాగా అందరం హ్యాపీగా మాట్లాడుకుంటూ చివరికి అయితే 2 జతల కమ్మలు సెలెక్ట్ చేసుకున్నానండి, పెద్ద కమ్మలు, అలాగే చిన్నవి పురి కమ్మలు తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆన్సర్ అన్న భార్య వచ్చి హాయ్ అక్క అందరు బాగున్నారని మా అక్కతో మా చెల్లితో మాట్లాడుతూ ఉంటే సరే ఒక సెల్ఫీ ఫోటో తీసుకుందామని చెప్పేసి ఇలాగ తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడ కొంచెం సేపు కూర్చున్నామండి. ఎవరు పలుదిక్కులు పోయి ఎవరు కొద్ది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా నేను అక్కడ కూర్చున్న తర్వాత పక్కన మా లక్ష్మక్క ఏమంటుందంటే ఈ ప్లేస్లో ఇట్లాగా మనము మామూలుగా డాలర్గా సెలెక్ట్ చేసుకొని ఇలాగా మనం అతికించుకుంటే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు. అవునక్క బాగుంటుంది, గుడ్ ఐడియా అని అనుకుంటూ ఉన్నాను. ఇది మాత్రం మామూలుగా నేను తాళి చైన్ వేసుకున్నాను చూడండి, అట్లా కూడా చేసుకోవచ్చు. అలాగే సపరేట్గా బిల్లలు ఉంటాయన్నమాట. ఇంకా ఆ తర్వాత డాలర్స్ అండి, అసలు డాలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువ ఖరీదు మనకి ఎందుకు లేబ్బా అని చెప్పేసి పక్కకు పెట్టేశాను. ఇంకా అక్క వాళ్ళు మాత్రం కమ్మలు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మా పిన్ని వాళ్ళ కోడలు, అలాగే మళ్ళీ పిల్లలందరూ మళ్ళీ ఒక రౌండ్ వేసేద్దాం రండి రింగ్స్ చూసేద్దాం అని చెప్పేసి అటు వెళ్ళారు. ఈ ఎగ్జిబిషన్ ఏమో కానీ నాకైతే నిజంగా మా అల్లుడు వచ్చాడనే సంతోషము, అలాగే పనిలో పని ఎగ్జిబిషన్కి వచ్చాము. ఎగ్జిబిషన్లో కూడా మా బంధువులం అందరము సందడండి. అసలు ఎంత హ్యాపీగా షాపింగ్ చేసామంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇది మేమిద్దరం నేను లక్ష్మీదేవిని చూసి అమ్మ దగ్గర పాతకాలం అదే. ఇంకా ఆ తర్వాత మా ఊరు దుర్వేసమ్మాయి అండి, అందరూ మన సబ్స్క్రైబర్స్ కూడా నేను వీడియోలో చెప్పాను కదా 14వ తేదీ 10:30 11 కల్లా వస్తానంటే చాలామంది వచ్చారు. కొంతమందిని మాత్రమే నేను షూట్ చేయగలిగాను, కానీ కొంతమందిని చేయలేదు, ఏమీ అనుకోవద్దండి. నిజంగా మన సబ్స్క్రైబర్స్ని కలవటం వల్ల నాకు మరింత 2 బలం వచ్చేసినట్టు అనిపించింది. ఇంకా ఆ తర్వాత కూపన్ పెట్టారండి, 20,000కు మించి మనం షాపింగ్ చేసామనుకో
కూపన్ అనమాట. అందులో తగిలితే కారు ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి ఆ కూపన్ కూడా అందులోనే వేసేసి మనం షాపింగ్ చేసిన దాన్ని బట్టించి ఇలాగ గిఫ్ట్స్ ఇస్తారనమాట. 1,00,000 రూపాయలు దాటితే మనకి ఈ విధంగా గిఫ్ట్స్ ఇస్తారు. సరే ఇంకా మా పెద్దక్క రాక్క తీయించుకుందామని చెప్పేసి ఇద్దరం కలిసి తీయించుకుంటున్నాము. నిజంగా చాలామంది అంటూ ఉంటారండి, ఎంత బాగా కలిసి ఉంటారండి మీ బంధువులందరూ. నిజమేనండి, మా బంధువులందరం చాలా హ్యాపీగా ఉంటాము. ఉన్నంతలోనే చాలా సంతోషంగా కూడా ఉంటాము. ఇంకా రాగానే ఎప్పుడైనా కూడా వస్తేనే అత్తయ్యకి చూపించాలి. సునీతకి అత్తయ్య కూడా చాలా బాగుందండి. బాగుంటాయా? ఇంత ముందుకు ఉన్నాయి కదా ఇవి లేవు నాకు. ఇట్లా చూడు. బాగున్నాయా? ఎందుకు బాగుంది? అప్పటి కాలంలో రాళ్ళ బిల్లలు అట్టనే ఉన్నాయి చూడు. గుర్తొస్తుందా నీకు? ఇటనే రాళ్ళ పిల్లలు. ఇంకా అత్తయ్య పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునిందనమాట. మా అమ్మ వాళ్ళు పెట్టిన రాళ్ళబిల్లి లాగానే ఉన్నాయని చెప్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత అందరం ఉన్నాం కదా, వడపిండి కూడా ఉదయం ఎక్కువగా ఉంది అని చెప్పేసి నేను వడ చేస్తానని చెప్పి అందరికీ వడలు వేసిచ్చాను. ఇంకా అందరు రెడీ అవుతున్నారు. మా అత్తకి వీళ్ళు పోతా ఉంటే బాధ అండి, ఉండండి కూర్చోండి ఇంకా మస్తుగా పొద్దుందిలే అని చెప్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మా పక్కన అక్క వాళ్ళు ఏం చేసిందంటే, నాకు పూలు ఇష్టం అని చెప్పేసి అక్క చెంబేరు పూలు అమేస కోసుకొని తీసుకొని వచ్చిందండి. ఎంత బాగా అంటే నాకు భలే ఇష్టం అండి పూలు, మంచి వాసన కదా. ఇంకా నువ్వు అలసిపోయావు అని చెప్పేసి మా అక్క అల్లుతూ ఉంది. ఇంకా ఆ తర్వాత అందరు రెడీ అయ్యి వెళ్తూ ఉన్నారండి. చూసారు కదండి వాళ్ళ వీడియో. మా అక్క ఇంద్రక్క వస్తుందని చెప్పేసి అందరికీ రమ్మన్నాను. అందరూ మనం అక్కడ కలుద్దాము, బాగా ఏవైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళవి తీసుకుందామని చెప్పేసి అందరూ వచ్చారు. నచ్చినట్టువి నచ్చినట్టుగా ఎవరి కొద్ది వాళ్ళు తీసుకున్నారు. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.